హలో అండి. నిన్న మనం చెప్పుకున్న టాపిక్కే కంటిన్యూడ్‌గా చేస్తున్నాను. అది చెప్పాను కదా! ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మధైర్యాన్ని పోగొట్టుకోకండి. ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవద్దండి. పిల్లల మీద చక్కగా కాన్సంట్రేట్ చేయండి. పిల్లల్ని చక్కగా పెంచండి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో భర్తను ఉంచండి. అలా ఉంచండి. ఆయన్ని మీరే విడాకులు ఇవ్వటము, లేకపోతే ఆయన్ని ఇట్లా ఇద్దరు విడిపోవటమా, అలాంటి ప్రయత్నాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయొద్దండమ్మా. విడాకులు తీసుకొని మీరు బయటకొచ్చి మీరు చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఉండనివ్వండి. ఎందుకంటే ముందుగా పిల్లలతో మీ ఇద్దరికి భార్యాభర్తలుగా మీకు ఇద్దరికి కూడా పెద్ద సంబంధం ఉన్నా లేకపోయినా ఫ్యూచర్‌లో పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలి. ఎందుకంటే కొడుకు పెద్దవాడు అయ్యే కొద్దీ తల్లిని కంట్రోల్ చేయలేదమ్మా. పక్కన భర్త ఉండాలి. భర్త ఉంటేనే మగపిల్లవాడు కంట్రోల్ అవుతాడు. ఇంటికి రాగానే ఏంటి, ఎక్కడికెళ్ళావు, ఏం చేస్తున్నావు అనే విషయం అనేది తండ్రి కంపల్సరీగా అడగాలి. తండ్రి బాధ్యత తండ్రి నెరవేర్చాలి. ఎందుకంటే కొడుకు చెడిపోయాడంటే తండ్రి బాధ్యత. అలాగే కూతురు చెడిపోయింది అంటే సరే, చెడిపోవటం అంటే ఐ మీన్ పక్కదారులు పడుతూ, పక్క చూపులు చూస్తూ అలాగుందంటే తల్లిని అంటారు. మన పూర్వకాలం సామెత చెప్తున్నాను. అంటే ఇప్పుడని కాదు. అసలు పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అలా అలా అనేవాళ్ళనమాట. కూతురు గనుక చెడిపోతే తల్లి బాధ్యత, కొడుకు కనుక తావ పడితే తండ్రి బాధ్యత అని. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి అనేవాడు ఉండాలి బ్యాక్‌గ్రౌండ్. మగపిల్లల్ని కంట్రోల్ చేయాలి అంటే కంపల్సరీగా వెనక బ్యాక్‌గ్రౌండ్ తండ్రి ఉండాలి. తండ్రి ఉండి వాడికి చెప్పండి, మీ భర్తలకు చెప్పండి. ఎటువంటి పరిస్థితుల్లో నన్ను నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు, కానీ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూడండి అని చెప్పండి. వాళ్ళ చదువులు అవన్నీ కూడా అతనిదే బాధ్యత. ఎందుకంటే భర్తదే బాధ్యత. కంపల్సరీగా చదివించాల్సిందే. మీరు విడాకులు తీసుకున్నారనుకో, ఏ టు జెడ్ బాధ్యతలన్నీ మీరే మోస్తారు. అతన్ని మీరు ఒక రకంగా ఫ్రీ చేసిన వాళ్ళవుతారు. అవునా? అలా చేయొద్దండి. ఎటువంటి పరిస్థితుల్లో భర్త దగ్గర నుంచి పిల్లల్ని కన్న తర్వాత రెస్పాన్సిబిలిటీ తండ్రిదే. ఎందుకంటే అతని బాధ్యత మోయాల్సిన, ఇప్పుడు 9 నెలలు మోసి, కని, పెంచి, పిల్లల్ని పెద్ద చేసి, ఇంతవరకు మీరు లాక్కొచ్చి వాళ్ళ చేతిలో పెట్టేంత వరకు పిల్లల్ని మీరు కనిపెట్టుకొని వస్తున్నారు కదా! ఇప్పుడు వాళ్ళని చదివించే బాధ్యత, వాళ్ళని పెద్ద చేసే బాధ్యత, పెళ్లి చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా తండ్రివే. తల్లివి మీవి కాదు అది. అలాంటప్పుడు మీరు తండ్రిని బయటికి పంపించేశారంటే, వాళ్ళ దగ్గర నుంచి విడాకులు తీసుకున్నారంటే, మీరంతా ఆ బాధ్యత మీరెందుకు మోయాలసలు? మీకేం అవసరం? తండ్రి బాధ్యత, కన్న తండ్రి ఉన్నాడు కాబట్టి కన్న తండ్రిదే ఆ బాధ్యత. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో విడాకులు తీసుకోకండి. ఆ బాధ్యత అతన్ని మోయనివ్వండి. తండ్రిగా అతనికి చేయించాల్సిన బాధ్యత అతను సంపాదిస్తున్నారు కదా! సంపాదించేటప్పుడు పిల్లల్ని చదివించటము, వాళ్ళని జాగ్రత్తగా చూడమని చెప్పడము, అవన్నీ కంట్రోల్‌గా ఉండి మీరు పక్క నుండి చేయించండి. పిల్లల్ని చక్కగా పెంచాల్సిన బాధ్యత తండ్రిది. పిల్లల కాలేజీ ఫీజుల దగ్గర నుంచి. ఎందుకంటే తన పాటికి తను గాలికి వెళ్ళిపోయాడనుకో అమ్మా, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నువ్వు ఎంతని చేయగలుగుతావు? ఎంత సంసారాన్ని నువ్వు ఈదగలుగుతావు? అది తప్పు, అది కష్టం కూడా పైగా. ఒక ఆడదాన్ని చేయలేదు. కాబట్టి మీరు కంపల్సరీగా, అంటే మీకు ఆర్థిక స్వాతంత్రం ఉండి మీరు చేసుకోగలిగితే చేసుకోండి. ఓకే, అది కాదంటలేదు. కానీ మనకు ఆర్థిక ఇదిగా సమస్యగా ఉండేటప్పుడు తండ్రి సపోర్ట్ తీసుకోవడంలో తప్పు లేదమ్మా. ఎందుకంటే అతని బాధ్యత కాబట్టి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళకి పెద్ద పెద్ద చదువులు కానీ అవన్నీ చదివించాల్సిన బాధ్యత తండ్రిదే. కాబట్టి అతన్ని సపోర్ట్ తీసుకొని పిల్లల్ని చదివించండి. మగపిల్లల్ని మంచి దారిలో పెట్టాల్సింది తండ్రి. కాబట్టి అతని బాధ్యత కంపల్సరిగా అతను చూసుకోవాల్సిందే. కాబట్టి ఆడపిల్లలు ఉన్నారు. మీ ఆడపిల్లల్ని మీరు కంట్రోల్ పెట్టుకోండి, చదివించండి. అర్థమైందా? కాబట్టి మీరు పోట్లాడుకొని పిల్లల జీవితాలు నాశనం చేయకండి. పిల్లలకు వాళ్ళ వృద్ధిలోకి రానివ్వండి. వాళ్ళని చక్కగా చదివించండి. వాళ్ళకి ఒక ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించండి. అట్ ద సేమ్ టైము మగపిల్లలకు పెళ్లి చేసేటప్పుడు కూడా తల్లిదండ్రి ఉన్నారా లేదా అమ్మ పిల్లల్ని చూస్తారు. మీరు పోట్లాడుకొని పిల్లలకు చేశారనుకోండి, అది అన్యాయం చేసినట్టు అవుతుంది. పిల్లలకు రేపు పెళ్ళిళ్ళు కావాలి కదా! పెళ్ళిళ్ళు కావాలంటే ఎవరొస్తారు చెప్పండి? తల్లిదండ్రి ఉండి, వెనక ఆస్తిపాస్తులు ఉండి, అన్నీ ఉన్న పిల్లలకి సంబంధాలు రావడమే కష్టమైన పరిస్థితుల్లో, పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి పొజిషన్స్‌లో ఉన్నారు, ఇలా కొట్టుకుంటున్నారు వాళ్ళు, తల్లి సింగిల్ పేరెంటు అనేవాళ్ళకి ఎవరొస్తారమ్మా సంబంధాలు?
వచ్చినా ఏదో మంచి సంబంధాలు రావు. అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మీరిద్దరూ కలిసుండి పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత మీది. నువ్వు తప్పుకోవటమో, ఆత్మహత్య చేసుకొని మీరు తప్పుకోవటమో, బాధ్యత లేకుండా తండ్రి తప్పుకోవటమో కాదు. ఇద్దరూ కలిసి ఉండాలి. కంపల్సరిగా నీ బాధ్యత నువ్వెప్పుడైతే నెరవేర్చావో అతని బాధ్యత అతను నెరవేర్చాలి. తండ్రిగా తండ్రిగా, ఫాదర్‌గా తను పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత తండ్రిది. కొడుకు బాధ్యత తండ్రిది. కూతురు బాధ్యత తల్లిది. ఇద్దరూ ఎవరికి వాళ్ళని తీసుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళు అప్పుడు మీరు కొట్టుకోవడం మొదలుపెట్టుకోండో లేకపోతే మీరేదైనా చేసుకోండి. పిల్లల్ని మాత్రం గాలికి వదిలేసేసి అలా వాళ్ళని చేశారంటే మీరు పిల్లలకి ఏం న్యాయం చేసినట్టమ్మా? ఎందుకు కన్నారు చెప్పండి అసలు? మీ ఇద్దరికే సరైన అవగాహన లేనప్పుడు పిల్లల్ని కని వాళ్ళని దేశం మీద వదిలిపెడితే ఎవరు చూసుకుంటారు? కన్న తండ్రిలాగా ఎవరు చూసుకుంటారు? కన్న తల్లిలాగా ఎవరు చూసుకుంటారు? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ బాధ్యతల్ని మీరు మోస్తూ ఒక తల్లిగా, ఒక తండ్రిగా బాధ్యత వహించండి. బాధ్యత వహించి అప్పుడు మీరేదన్నా పెద్దరికంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఏంటి అసలు సమస్య ఎక్కడొచ్చింది? ఎంతకన్నా ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒక సమస్య ఇప్పుడొచ్చిందమ్మా. చిన్న వయసులో ఒక సమస్యొచ్చింది. ఆ సమస్యకి అప్పటికప్పుడు నీకు పరిష్కారం దొరకపోవచ్చు. కానీ ఒక 5 సంవత్సరాల తర్వాత అక్కడ అప్పట్లో ఉన్న అతనికుండే వ్యవహారాలన్నీ కూడా బందయిపోతాయి. ఒక 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత బందయిపోయి అప్పుడు మళ్ళీ మీరిద్దరూ ఒకటయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ లోపల పిల్లలు కార్యక్రమాలయిపోతాయి, పిల్లలు చదువులయిపోతాయి, పిల్లలు ఉద్యోగాలయిపోతాయి, వాళ్ళ పెళ్ళిళ్ళయిపోతాయి, అన్నీ అయిపోతాయి. లాస్ట్‌లో మిగిలేది మీరిద్దరే. కాబట్టి అప్పుడు మీరిద్దరు హ్యాపీగా లైఫు గడపొచ్చు ప్రశాంతంగా. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫాస్ట్‌గా అన్నీ ఇప్పుడు అన్నీ ఒక్కొక్క సెకండ్‌లో ఆలోచన రావటం, వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, దాని రిజల్ట్ రావటం అనేది కష్టం. ఏది కూడా టైం తీసుకుంటుంది. ప్రతి దానికి టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం చేయండి మీరు. అంతే కదమ్మా! ఈరోజు ఏదో టక ఆలోచనలు వచ్చినాయని ఫాస్ట్‌గా అన్నీ చేయాలంటే కుదరదు. ఒక సమస్య వచ్చిందంటే రానివ్వండి. దాన్ని చూడండి. అసలు ఎంతవరకు ఉంది? దాని డెప్త్ ఎంత? అంతవరకు ఆలోచించండి. ప్రతిదానికి ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవద్దు. నిదానంగా ఆలోచించి ఏదైనా స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. మనం గెలిచామా లేదా అనేది ముఖ్యం. అంతేగాని ఈరోజు మనం డెసిషన్ తీసుకొని దానివల్ల రాంగ్ స్టెప్పులేసి జీవితాన్ని పాడు చేసుకోకండి. సరేనా? ఓకే.